ఇంతవరకు దేవుని నామమును పాటల ద్వారా స్తుతించాం, ఆయన నామమును మహిమపరిచాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. సంఘక్రమం ప్రకారం మనం మత్తయి సువార్త ధ్యానంలో ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడనే ఉంటుండగా ప్రార్థన ద్వారా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవానికి స్తోత్రములు, దేవానికి వందనాలు. సంఘక్రమం ప్రకారం జరుగుతున్న యొక్క ప్రార్థనా కోడికను బట్టి నీకు వందనాలు, దేవానికి స్తోత్రములు. ఈ సమయంలో నీవు మాతో మాట్లాడనే ఉంటుండగా జ్ఞాపకం చేసుకొనండి. నీ జ్ఞానాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి, నీ నోటి బూరగా వాడుకొనండి. వినుచున్న నిబిడలను దర్శించండి. దేవా, వాక్యాన్ని ఏ ఒక్కరూ పెడచెవిన పెట్టకుండా శ్రద్ధగా వినుటకు సహాయమును చేయండి. వాక్యాన్ని హృదయములు భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించుటకు వారికి సహాయమును చేయమని, నీ నామమునకు మాత్రమే మహిమకరంగా నేను వాడబడుటకు సహాయమును చేయమని ముందున్న సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగము రెగ్యులర్గా చర్చికి వెళ్ళే వాళ్ళకి, అంటే చిన్నప్పటి నుంచి క్రైస్తవ్యంలో పెరిగిన వారికి చాలామందికి ఈ వాక్యం ఐడియా ఉంటుంది. 10 మంది కన్యకల స్టోరీ కావచ్చు, ఈ ఉపమానం కావచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయానికి కంటిన్యూయేషనే ఈ 25వ అధ్యాయం. 24వ అధ్యాయంలో మనం ఏం ధ్యానం చేశాం? దేవుని రాకడ సమయంలో ఏ విధముగా ఉంటుంది, దేవుని రాకడకు మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, దాని కంటిన్యూయేషనే 25వ అధ్యాయం. ఎందుకంటే 25వ అధ్యాయం 13వ వచనములో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ దినం అది? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినం. ఏ దినము? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినం. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండుడి. 24వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు యేసు ప్రభు. ఆయన రాకడ సమయం ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. దాని కంటిన్యూయేషనే ఈ వాక్య భాగం అన్నమాట. ఇందులో 10 మంది కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. చాలామంది కేవలము బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ధ్యానం చేస్తారు. అయితే మనం మొదటిగా 10 మంది కన్యకల గురించి తెలుసుకొని తరువాత బుద్ధి లేనటువంటి కన్యకల గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వాక్య భాగం అంతా క్లుప్తముగా వివరిస్తాను. అంటే ఆ 13 వచనాలలో ఏముంది? 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నారు. అయితే అందులో 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి లేని వారు. 10 మంది కూడా పెండ్లి కుమారుని రాకడ ఆలస్యం అయ్యేసరికి అందరూ నిద్రపోయినారు. ఎంతమంది నిద్రపోయినారు? 10 మంది నిద్రపోయినారు. అయితే పెండ్లి కుమారుడు వచ్చిన తరువాత 5 మంది ఎత్తబడిన స్థితిలో ఉన్నారు, 5 మంది విడవబడిన స్థితిలో ఉన్నారు. 5 మంది పెండ్లి కుమారునితో పాటు గదిలోనికి వెళ్ళిన స్థితిలో ఉన్నారు, 5 మంది గది వెలుపట బయట ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఏమిటి? మొదటిగా కన్యక అంటే ఎవరు మనం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథము కన్యక గురించి ఒక చక్కటి వివరణ ఇచ్చింది, ఒక డెఫినేషన్ ఇచ్చింది. అదేంటంటే చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. చాలు. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఎవరి గురించి ఇది రాస్తున్నారు? ఆ కన్యక ఎవరు? రిబ్కా అనేటువంటి ఆమె గురించి రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. కన్యక అంటే పురుషునితో కలయిక జరగనటువంటి వారు
కన్యకలు. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా. చాలు. ఇక్కడ మరియ కూడా ఒక కన్యక. ఆమెతో గాబ్రియేలు అనేటువంటి దేవదూత, నీవు పరిశుద్ధాత్ముని వలన గర్భవతి అవుతావు అని అంటే, నేను పురుషుని ఎరుగని దానని అంటే నేను కన్యకనే, పురుషునితో ఎప్పుడు నేను కూడలేదే, ఇది ఏలాగు జరుగును అని చెప్పి చెప్తా ఉందన్నమాట. అంటే కన్యక అంటే ఎవరు అంటే పురుషునితో కలయిక జరుగునటువంటి వారు. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తమను తాము కాపాడుకునేటువంటి వారు, ఈ లోకపు పాపము నుండి తమను తాము జాగ్రత్త పరుచుకునేటువంటి వారు కన్యకలు. తన యవన దశలో ఎన్నో కోరికలు వచ్చినప్పటికీ వాటినన్నిటినీ కోరికలను అణుచుకొని ఈ లోక మాలిన్యము నుండి వారిని కాపాడుకునేవారు కన్యకలు. హల్లెలూయా. ఆ విధముగా 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ లోకములోని మాలిన్యము నుండి కాపాడుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఒక గురి కలిగి ఉన్నారు. వారందరూ కూడా ఆ గురి ఏమిటి అంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుట. ఏంటా గురి? పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుట. వారేమి పని బాట లేకుండా లేరనమాట. 10 మంది కన్యకులు కూడా పెండ్లి కుమారుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మంది కన్యకలు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. 10 మంది కన్యకలు ఈ లోకంలోని మాలిన్యం నుండి తమను కాపాడుకుంటున్నారు. 10 మంది కన్యకలు కూడా ఒకే గురి కలిగి ఉన్నారు, పెండ్లి కుమారుని ఎదుర్కొనుట అనేటువంటి గురి. 10 మంది కన్యకలు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. రాకడ ఆలస్యం అయ్యేసరికి 10 మంది నిద్రపోయారు. ఎంతమంది నిద్రపోయారు? 10 మంది నిద్రపోయారు. అయితే చివరిగా పెండ్లి కుమారుడు వచ్చిన సమయానికి అందరూ 10 మంది కూడా ఆయనను ఎదుర్కొనడానికి రెడీ అవుతూ ఉన్నారు. అందరూ నిద్రపోయినప్పటికీ మరలా పెండ్లి కుమారుడు వచ్చిన సమయానికి అందరూ రెడీ అవుతూ ఉన్నారు ఆయన ఎదుర్కొనడానికి. అయితే వారిలో 5 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు, 5 మంది మాత్రము బయటనే ఉన్నారు. వారిని ఏమంటున్నాడంటే దేవుడు, మిమ్మల్ని ఎరుగను, మీరెవరో కూడా మాకు తెలియదు, పక్కకు పోండి అంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దానికి కారణం ఏమిటంటే వారి సిద్ధెలలో నూనె లేకపోవడం. ఏమిటి? వారి సిద్ధెలలో, వారి బాటిల్స్లో నూనె లేకపోవడం. దాని వలన దీపము ఆరిపోతూ ఉంది. 5 మంది బుద్ధి కలిగిన కన్యకల దీపం వెలుగుతూ ఉంది, ఎందుకంటే నూనె వారి దగ్గర సమృద్ధిగా ఉంది. 5 మంది బుద్ధి లేని కన్యకల దీపము ఆరిపోవడానికి గల కారణం ఏమిటంటే వారి సిద్ధెలలో నూనె లేదు. నూనె తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చే సమయానికి పెండ్లి కుమారుడు వచ్చినాడు, లోపలికి వెళ్ళిపోయినాడు, వీళ్ళు విడువబడిన స్థితిలోనికి వెళ్ళిపోయినారు. ఆ విధముగా దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ కోణం మనం ఆలోచన చేస్తే, ఆ 10 మంది కన్యకలు ఏ విధంగా అయితే వరుని రాకడ కోసం ఎదురు చూశారో, ఆ విధంగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరు? 10 మంది కన్యకలు ఎవరిని సూచిస్తూ ఉన్నారంటే సంఘములోని విశ్వాసులు. ఎవరు? సంఘములోని విశ్వాసులు. పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనను ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నటువంటి కన్యకలు ఎవరు అంటే నీవు నేను, విశ్వాసులం. అయితే మనము ఏ జాబితాలో ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయములో బుద్ధి కలిగిన కన్యకల్లాగా లోపలికి వెళ్ళే స్థితిలో మనం ఉన్నామా, లేకపోతే బుద్ధి లేని కన్యకలలాగా విడవబడే స్థితిలో మనం ఉన్నామా? మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉన్నట్లయితే మనల్ని మనం సరి చేసుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడే స్థితిలో మనం ఉందాం. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు విడవబడడానికి గల కారణం వారి దీపము ఆరిపోవడం. వారి దీపం ఆరిపోవడానికి గల కారణం నూనె లేకపోవడం.
ఇక్కడ దీపము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మన ఆత్మకు సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. యెహోవా పెట్టిన దీపము. చాలు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి. హల్లెలూయా. ఈ ఆత్మ ఆరిపోతే నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. ఆత్మ వెలుగుతూ ఉండాలి అంటే, ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆరిపోవడానికి గల కారణాలు ఏంటి? కేవలం మూడు కారణాలు మనం చూద్దాం. ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోవడానికి గల కారణాలు చూడండి. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చాలు. మొట్టమొదటి కారణము మన విశ్వాసము. ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోవడానికి గల కారణం ఏంటంటే మన విశ్వాసం. మన విశ్వాసం ఏ విధముగా ఉంది? ఇక్కడ ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాం. మన విశ్వాసం ఏ విధముగా ఉంది? కేవలం ఈ జీవితకాలం మట్టుకే ఉందా? లేకపోతే పరలోకం కొరకు ఎదురు చూసే విశ్వాసం మనకుందా? చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి గల కారణాలు ఈ లోకములో వాటిని సంపాదించుకోవడం మాత్రమే ఉంటారు. ఈ లోకములో డబ్బు కోసం, అనారోగ్య పరిస్థితి నుండి విడిపించడానికి, అప్పుల ఊబిల నుండి బయటపడడానికి, వారి అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచే వాళ్ళై ఉంటారు. ఆ విధముగా ఉంటే మన ఆత్మ అనేటువంటి దీపం ఆరిపోతుంది. చాలామంది ఏ విధముగా ఉంటారంటే, రోగం వస్తే దేవునికి ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుతారు, ఆ రోగం పోతే దేవుని మాట మరచిపోతారు. చాలామంది కూడా కేవలం రోగం వస్తేనో, కేవలం వారికి కష్టం వస్తేనో అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అప్పుడే వారి విశ్వాసం అంతా బయటపడుతూ ఉంటుంది, వారి భక్తి జీవితం అంతా బయటపడుతూ ఉంటుంది. కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఎన్ని రోజులు వస్తారులే దేవుని సన్నిధికి, ఏదో కష్టం వచ్చింది కాబట్టి వచ్చినారేమో, లేకపోతే మందిరం ఎక్కడుండేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. చాలామంది ఈ విధముగానే ఉన్నారు. ఆ విధముగా మనం ఉన్నామేమో. మన విశ్వాసం ఎలా ఉంది? అందుకే యేసుక్రీస్తు ప్రభు పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టుకొనుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవద్దు అని అంటాడు. ఈ లోకము ఇప్పుడు ఉంటుంది, రేపు గతించిపోతుంది. నిత్యం ఉండేది పరలోక రాజ్యం. మనం చేరవలసింది ఆ పరలోక రాజ్యంలో. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి పైన మన మనస్సు పక్కన పెట్టి పరలోక రాజ్యం పైన మన మనస్సు ఉంచితే మన ఆత్మ అనేటువంటి దీపము ఎప్పుడూ వెలుగుతుంది. దేవుని రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా. మొట్టమొదటిగా మన విశ్వాసం ఎలా ఉంది? మనం కేవలం ఈ లోక సంబంధమైన వాటి గురించి మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నామా అనేటువంటిది మనలను మనం పరీక్షించుకోవాలి. రెండవదిగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయము మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. చాలు. ఇక్కడ 2 రకాల ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. ఒకరు శరీరానుసారులు, 2 ఆత్మానుసారులు. మన ఆత్మ అనేటువంటి దీపం ఆరిపోవడానికి గల రెండవ కారణం ఏమిటంటే శరీరాన్ని అనుసరించి నడుచుకోవడం. ఏంటి? శరీరాన్ని అనుసరించి నడుచుకోవడం. ఎప్పుడు చూసినా ఈ శరీరం కోసమే మనం ఆలోచించడం, లేకపోతే శరీర కార్యాలు మనము నెరవేర్చడానికి చూడడం అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలు. ఇక్కడ శరీర కార్యములు అనేసి ఒక లిస్ట్ ఇచ్చినాడు. శరీరానుసారులందరూ కూడా శరీర కార్యములు చేస్తారు అని దీని అర్థం. చూడండి 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇక్కడ ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే శరీర కోరికలను నెరవేర్చకుండా ఉండాలి అంటే మన మనస్సు ఆత్మానుసారంగా నడిచేదై ఉండాలి. హల్లెలూయా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఈ లిస్టులో ఏ ఒక్కటి మనలో ఉన్నా మన ఆత్మ అనేటువంటి దీపము ఆరిపోతుంది. కలహముందా, క్రోధముందా, అల్లరితో కూడిన ఆటపాటలున్నాయా, మత్సరముందా, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేని కళ్ళున్నాయా, ఇవన్నీ కూడా ఏంటంటే శరీర కార్యములు. మన ఆత్మ అనేటువంటి దీపం ఆరిపోవడానికి గల రెండవ కారణం మనం శరీరానుసారముగా జీవించడం, శరీర కార్యములు మనలో ఉండడం. ఆ శరీర కార్యం ఏదైనా సరే మనలో ఉంటే దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని రాకడలో ఎత్తబడుదాం. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుంచి 30 వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 26 నుంచి 30 వరకు. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్చును పళ్ళు కొరుకుటయును ఉండునెను. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క దీపము ఆరిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. అతను ఎవరు అంటే సోమరి. ఎవరు? ఒక యజమానుడు దేశాంతరమున పోతూ వారి దాసులలో కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి వెళ్ళాడు. వారిలో 5 తలాంతులు తీసుకున్నవాడు కష్టపడి 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కష్టపడి 2కు 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని దాచిపెట్టి ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నాడు. దానికి ఆ యజమానునికి కోపం వచ్చింది. నువ్వు ఏం చేయకపోతే వడ్డీ వాళ్ళ దగ్గర పెడితే నాకు వడ్డీ అన్న వచ్చేది కదా అంటా ఉన్నాడు. సోమరివైన చెడ్డదాసుడా. మన ఆత్మ అనేటువంటి దీపం ఆరిపోవడానికి గల కారణం, మూడవ కారణం సోమరితనం. దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. పాటలు పాడేది కానీ, దేవుని మందిరంలో పరిచర్య చేసేది కానీ, వాక్యం చదవడం కానీ, పరిచర్య చేయడం కానీ, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులు. ఆ తలాంతులను మనం దేవుని కోసం ఉపయోగించాలి. చాలామంది ఏం చెయ్యరు. దేవుని సన్నిధికి రావడంలో లేటే, దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉండడం కూడా ఉండరు, యాక్టివ్గా కూడా ఉండరు. అంటే హుషారుగా. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను దేవుని కోసం ఉపయోగిస్తే అప్పుడు దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అట్లా కాకుండా 6:30కు ప్రార్థన అంటే 6:45కు 7కు వస్తాము,
అది దేన్ని తెలియజేస్తూ ఉందంటే మన సోమరితనాన్ని తెలియజేస్తూ ఉంది. ఆరాధన 9 గంటల కంటే 9:30కు 10కి వస్తే అది సోమరితనాన్ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంత హుషారుగా రెడీ అవుతాం. బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళను కొట్టి, పిల్లలు ఉంటే నిద్రపోతాను కానీ వాళ్ళని లేపి రెడీ చేస్తారు. కానీ దేవుని మందిరానికంటే పోదాంలే. అది దేన్ని తెలియజేస్తుందంటే మన సోమరితనమే. దేవుని మందిరానికి వచ్చుటలో, దేవుని వాక్యం చదువుటలో, ప్రార్థన చేయుటలో, వీటన్నిటిలో కూడా మనం సోమరిగా ఉంటే దేవుడు మనల్ని సోమరివైన చెడ్డదాసుడా, చెడ్డదాసురాలా అని చెప్పేసి చీకటి గదిలో పడేస్తాడు. మన ఆత్మ ఆరిపోయిన స్థితిలో ఉంటుంది. ఆ విధముగా ఉండకూడదు అంటే హుషారుగా ఉందాం. దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని కోసం ఉపయోగించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా. బుద్ధి లేని కన్యకల దీపం ఆరిపోవడానికి గల కారణం వారి సిద్ధెలలో నూనె లేకపోవడం. ఆ విధంగా దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడుతూ ఉండగా మన ఆత్మ అనేటువంటి దీపం ఆరిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. అలా ఆరిపోకుండా ఉండాలి అంటే మన విశ్వాసం ఏ విధముగా ఉంది? కేవలం ఈ జీవిత కాలం మట్టుకే, కేవలం ఈ లోకానికి సంబంధించిన వాటి కోసం మాత్రమే మన విశ్వాసం ఉందా? లేకపోతే పరలోక రాజ్యం కోసం ఎదురు చూచేదిగా మన విశ్వాసం ఉందా? మనల్ని మనం పరీక్షించుకుందాం. రెండవదిగా మనలో శరీర కార్యములు ఏవైనా ఉన్నాయా? దేవునికి అసహ్యమైన కార్యములు ఏవైనా ఉన్నాయా? శరీరాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మూడవదిగా సోమరిలాగా మనం ఉన్నామా? దేవుని సన్నిధికి వచ్చుటలో, దేవుని సన్నిధిలో పాల్గొనుటలో, పరిచర్య చేయుటలో మనం సోమరిగా ఉంటున్నామా? ఈ విధముగా ఈ కారణాలు ఏవైనా సరే, ఏ ఒక్కటైనా మనలో ఉంటే బుద్ధి లేని కన్యకలు విడువబడినట్లుగా దేవుని రాకడలో మనం కూడా విడువబడిన స్థితిలో ఉంటాం. ఆ విధంగా విడువబడకుండా ఎత్తబడే స్థితిలో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతుంటుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. దేవుని రాకడకై మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో దీవించునుగాక.